శ్రీనివాస్ గారు మనతో పాటు మన ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిందో తెలిపే ప్రయత్నం చేయడానికి లైవ్లో. అసలు రాజమౌళి మొత్తంగా ఏం జరిగింది, అసలు ఈ దాడి విషయంలో కావచ్చు, ఈ లగచర్ల ఘటన విషయంలో కావచ్చు, దాడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ప్రస్తుతం ఇది రాజకీయంగా ఎటువంటి మలుపులు తిరుగుతోంది రాజమౌళి? విజయ్ మొత్తం మీద ఏదైతే కొడంగల్ సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనే కోణం లోపల మాత్రమే బీఆర్ఎస్ పార్టీ చూసిందనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లు కావచ్చు, లేదంటే వారి దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలతోటి మొత్తం మీద ఏదైతే తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనే కోణంలోనే ఇదంతా కూడా కేటీఆర్ చేయించాడనేది మాత్రమే ఒక ఆ కోణంలో చూస్తున్నారు. కానీ పోలీసుల దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా అనడం జరిగింది. ఎందుకంటే ఏదో ఒక రకంగా నన్ను ఏదో ఒక కేసు పెట్టి జైలుకు పంపిస్తారు అని, ఆ పంపించే తరుణంలో నేను ఖచ్చితంగా హ్యాపీగా తలెత్తుకొని గల్లెగిరేసుకుంటూ పోలీస్ స్టేషన్కు అంటే జైలుకు వెళ్తాను అంటున్నా. కానీ జైలుకు వెళ్తాను అనే సందర్భం వస్తుంది, కానీ ఎందుకు పంపిస్తారు, ఎందుకు నా మీద కేసులు పెడతారు అనేది మాత్రం అది ఎప్పుడూ చెప్పలేదు. అంటే ఇదంతా కూడా తాను చేసిండు అనేది మాత్రం తాను చెప్పకనే చెప్పినట్టుగా ఇక్కడ అనిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే ఎక్కడ చూసినా కానీ ఏదైనా ఏ పార్టీకి సంబంధించిన ఇప్పుడు ఒక తెలంగాణలో ఆ పెట్టుబడుల సీజన్ కావచ్చు, తెలంగాణ పెట్టుబడులకు పోయినప్పుడు అప్పుడు అంటే ఇతర దేశాలకు పోయినప్పుడు అప్పుడు మంత్రులను కూడా ఆడుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో చూస్తే ఏదైతే మూసీ నది పేరు మీద అంటే మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి దాన్ని చేస్తేమంటే దాన్ని కూడా రాజకీయం చేయడం జరిగింది. ఈ నేపథ్యమని కాకుండా ఇప్పుడు ఏదైతే ఫార్మా కంపెనీ తెలంగాణకు వస్తుంది, ఫార్మా కంపెనీలో పెట్టుబడులు ఉంటాయి, ఈ రకంగా ఉద్యోగస్తులకు అంటే నిరుపేదలకు కావచ్చు, లేకుంటే యువతకు కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్తున్న నేపథ్యంలోనే గత 15 రోజుల నుంచి వెళ్ళి సెంటు భూమి లేని వ్యక్తులు అంటే సుమారుగా 46 మంది పైన ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ లోపల 18 మందికి ఒక్కరికి కూడా అక్కడ అంటే ఏదైతే ఫార్మా కంపెనీ వచ్చే నేపథ్యంలోనే అక్కడ ఏ ఒక్కరికి కూడా ఒక గుంట భూమి లేదు. అంటే వాళ్ళు రైతుల ముసుగులో అక్కడికి ఎందుకు వచ్చారు? ఏదైతే సురేష్ అనే వ్యక్తి సంబంధాలు ఏంటి, సురేష్ అనే వ్యక్తికి అక్కడ గుంట భూమి కూడా లేదనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓ కావచ్చు. కానీ ఇదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది అని అంటే తీరా మొత్తం చూసేసరికి ఒక ఐఏఎస్ అధికారులపై దాడి చేసే కోణంలో అవసరమైతే చంపేయండి అనేది కూడా ఐఏఎస్ అధికారులు చంపేయండి అనేది కూడా ఆ వాయిస్ బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో కావచ్చు ప్రతి ఒక్కటి కూడా పోలీసుల దగ్గర ఇప్పుడు కేటీఆర్ను కూడా అరెస్ట్ చేసే కోణం ఉంది. దానికి సంబంధించి గవర్నర్ దగ్గర కూడా ఒక లెటర్ అంటే తెలంగాణ గవర్నర్కు ఒక లెటర్ ప్రపోజల్ చేయడం జరిగింది ఆ డిపార్ట్మెంట్ పరంగా. అంటే గవర్నర్ ఓకే అంటే అరెస్ట్ చేస్తారు. కానీ దానికి ముందే కేటీఆర్ ఏదైతే ఢిల్లీ చేరుకోవడం జరిగింది, బీజేపీ పెద్దలను కలవడం జరిగింది, అమిత్ షాతో పాటు కలవడం జరిగింది. ఇదంతా కోణమైన తర్వాత ఒకటి కలెక్టర్ అంటే ఏదైతే ఆ కలెక్టర్లను కొట్టిన సందర్భం లోపల కేటీఆర్ ఎట్లా జైలుకు పోతారు, నా మీద కేసు అవుతుంది కాబట్టి అని చెప్పేసి లాలూచి కోసమే ఢిల్లీకి వెళ్ళిండు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇదే నేపథ్యం లోపల ఇక్కడ గవర్నర్ ఈ లెటర్ ఇచ్చిన నేపథ్యంలో అతను ఓకే అని చెప్తాడా లేదా అంటే మొత్తమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, లేకుంటే తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎవరైనా కానీ వారు గవర్నర్ ఇచ్చే సమాధానం మీదే ఉంది. గవర్నర్ గారు ఓకే చెప్తారనేది మాత్రం ఉంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ పడగొట్టడానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నారని. రైట్. ఇక ఇదంతా చూస్తే మాత్రం ఏదైతే అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించి ఈ 18 మందికి ఒక గుంట భూమి కూడా లేదు. కానీ ఇదంతా ఒక పకడ్బందీ ప్లాన్గా జరిగింది. ఇది కేటీఆర్తో సంబంధం ఉన్నటువంటి అట్లనే అక్కడ ఉన్నటువంటి నరసింహారెడ్డి ఏదైతే మాజీ కొడంగల్ ఎమ్మెల్యే నరసింహారెడ్డి తోట వీళ్ళందరూ కూడా కావాలని చేశారంటే అంటే ఎక్కడ కూడా రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులకు సంబంధించి ఎక్కడ అన్యాయం చేయలేదు, అక్రమాలు చేయలేదు. ఇదంతా కూడా కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తే ఆ ప్రజాప్రాయ సేకరణకు భాగంగా అంటే గత 9 సంవత్సరాల పాలనలో ప్రజాప్రాయ సేకరణలకు అన్ని చేశారు. ఎందుకంటే వారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి సుమారుగా 8 జిల్లాలకు సంబంధించి కాళేశ్వరం భూపాలపల్లి డిస్టిక్ నుంచి వెళ్ళి పెద్దపల్లి, గోదావరికి సంబంధించి మంచిర్యాల, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్ ఇలాంటి జిల్లాలు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద మొత్తం మీద 8 జిల్లాలు ఉంటాయి. రాజమౌళి ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అడ్డం తిరగలే ఎందుకంటే రాజమౌళి రైట్ రాజమౌళి కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారులను ఎప్పుడు కూడా వాళ్ళు తప్పుతో పట్టలేదు. కానీ ఇప్పుడు ఎందుకు అది పడుతుంది అనేది మాత్రమే అర్థమవుతుంది.
రైట్. రాజమౌళి ఇక్కడ అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర క్యాబినెట్ అసలు ఈ అంశం పైన ఏ తరహాలో ఆలోచిస్తుంది అసలు? ఇప్పుడు ఏదైనా కానీ క్యాబినెట్ ఆలోచించేది తెలంగాణ లోపల తెలుగు ప్రజలకు సుస్థిరంగా వారికి ముందుకు తీసుకురావడానికే ఒక ఆలోచన విధానం చేస్తుంది. ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబు కావచ్చు, లేదంటే రెవెన్యూ శాఖ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అంటే ఈ రకంగా మొత్తం మీద బట్టి విక్రమార్క, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, వీరందరూ కూడా మంత్రి సీతక్క, వీళ్ళందరూ కూడా మొత్తం మీద తెలంగాణకు పెట్టుబడులు రావాలి, పెట్టంగల సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ ప్రజలంతా కూడా అయితే గతంలో ఎన్ని బాధలు లేకపోయినా ఇప్పుడు చూస్తాం మనం హైదరాబాద్ లో పెట్టుబడులు అంటే హైదరాబాద్ ఒకటే సిటీ కాదు, పక్కన ఉన్న జిల్లాలకు సంబంధించి పెట్టుబడులు రావాలి, జిల్లాలలో అభివృద్ధి చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనం చూసాం హైదరాబాద్ మహానగరంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. అంటే మిగతా సీట్లన్నీ ఎక్కడ వచ్చాయి? రూరల్ అంటే మనం ఉన్న జిల్లా రూరల్ ప్రాంతాలలో వచ్చాయి కాబట్టి రూరల్ ప్రాంతాలు డెవలప్ కావాలని చెప్పేసి కొడంగల్ కూడా రూరల్ ప్రాంతం రాజమౌళి దాన్ని తీసుకోవడంలో భాగంగానే వెళ్తున్నారు. కేవలం రాజమౌళి ఇక్కడ మినిస్టర్స్ కేవలం అధికారికి మాత్రమే మద్దతు ప్రకటించారు. కానీ ఈ విషయంలో అసలు ఈ కేసును ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఈ కేసులో ఉన్న వ్యక్తులను ఎట్లా అరెస్ట్ చేయాలి అనేటువంటి దాని మీద వీళ్ళు ఏమైనా కూర్చొని ఎనాలిసిస్ చేసినట్టుగా ఏమైనా మీ దగ్గర సమాచారం ఉందా? అలాంటిది సమాచారం అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేదు. దీనికి సంబంధించి ఏదైతే ఈ నేపథ్యం ఉందో ఈ నేపథ్యం లోపల ప్రతి ఒక్కరు కూడా అధికారుల మీద దాడి చేయడానికి కావచ్చు, అధికారుల మీద దాడి చేస్తే ఎలా పడతారు, కానీ చట్టం తన పని తను చేసుకుంది, ఎవరిని వదిలిపెట్టమని ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ప్రతి ఒక్క మంత్రి కూడా చెప్పడం, అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం రైట్. తలకాయలు ఎంత పెద్ద వ్యక్తులైనా పర్లేదు, వారిని తీసుకురావడం జరుగుతుంది, ఖచ్చితంగా వారికి శిక్ష అనుభవించడం జరుగుతుంది, వారిని జైలుకు తోలడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసుకునేది ఒక ఐఏఎస్ అధికారుల పైన, అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ పైన, తర్వాత ఇంకో అడిషనల్ కలెక్టర్ పైన, స్పెషల్ ఆఫీసర్, ఈ ముగ్గురు కూడా ఐఏఎస్ అధికారులే కాబట్టి ఈ ముగ్గురి పైన కూడా చేసుకున్న నేపథ్యం ఉంది. వాళ్ళు రైతుల ముసుగులో వెళ్ళినటువంటి 46 మంది గుండాలు. ఎందుకంటే అక్కడ ఏ ఒక్కరు కూడా రైతు కాదు, ఎందుకంటే రైతుల వేషంలో వెళ్ళిన గుండాలు అనేది మాత్రమే ఇక్కడ. రైట్ రాజమౌళి, రైట్. థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మొత్తంగా దీనికి సంబంధించి పూర్తి సమాచారం మన ఇన్పుట్